Assalamualaikum warahmatullahi wabarakatuh. Nahmaduhu wa nusalli ala rasulihil kareem amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. సోదరులారా సోదరీమణులారా, జిన్నాతులకు సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఏ వ్యక్తి పైనైనా, ఏ మనిషి పైనైనా, ఏ యొక్క స్త్రీ పైనైనా, ఏ పురుషుడు పైనైనా, ఏ యొక్క పిల్లల పైనైనా జిన్నాత్ అంటే శైతాన్ మరియు జిన్నాతులు ఏవైతే ఒకే విధముగా సృష్టించబడ్డారో దైవము చేత, ఆ శైతాన్ లేదా జిన్నాతులు రావడానికి కారణాలేంటి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో సెలవీయడం జరిగింది, జిన్నాతులు ఉండేటువంటి ప్రదేశాల నుంచి మీరు జాగ్రత్త పడండి అన్నారు. అందులో మొట్టమొదటి ప్రదేశం ఏమిటి అంటే బాత్రూమ్లు. ఇప్పుడు సర్వసాధారణంగా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మనము ఎప్పుడైతే దువా చదువుకొని ప్రవక్త వారు చెప్పిన విధంగా బాత్రూంలో ప్రవేశిస్తామో అప్పుడు ఆ జిన్నాతుల నుంచి, ఆ దెయ్యాల నుంచి, ఆ యొక్క శైతాన్ల నుంచి మనం రక్షించుకోవచ్చు. అదేమిటి విధానము అంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు దువా చెప్పారు, అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. దీని యొక్క సారాంశం ఏమిటి అంటే, దీని తాత్పర్యం ఏమిటి అంటే, ఓ అల్లా, నేను నీ శరణు వేడుతున్నాను, నేను రక్షించమని వేడుకుంటున్నాను మాకు నష్టము కలిగించే స్త్రీ పురుష జిన్నాతుల నుంచి. అయితే ఈ దువా చదివిన తరువాత ఎడమ కాలు పెట్టి బాత్రూమ్కి వెళ్ళాలి లోపలికి, మరి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి బయటికి రావాలి. చాలా మంది ఈ రోజున ఈ సున్నతిని విడిచిపెట్టేశారు. అలాగే సాయంత్రం అంటే రాత్రి వేళ ఇంటికి వచ్చేటప్పుడు, ముఖ్యంగా తలుపులు గెడవేసేటప్పుడు, ఒకటి ఇంట్లో వచ్చేటప్పుడు బిస్మిల్లా చెప్పాలి, కుడికాలు పెట్టి లోపలికి రావాలి. అదేవిధంగా ఇంట్లో మనము గెడవేసేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి వేయాలి. ఇంటి యొక్క గెడ పిల్లలు వేసినా పెద్దవాళ్ళు వేసినా బిస్మిల్లా అని చెప్పడం మర్చిపోకూడదు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రాత్రి సమయం ఎప్పుడైతే అవుతుందో శైతాన్ తన సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఏ ఇంట్లోకైతే బిస్మిల్లాని ఎవరైతే ప్రవేశించారో ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు, మరియు ఆ రాత్రి నాకు ఇక్కడ నివాసం దొరికిందని అక్కడ తన సైన్యాన్ని విడిచిపెడతాడు అన్నారు. అందుకోసమే ఎప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బిస్మిల్లా అని వెళ్తామో, మరియు ఇంటి యొక్క గెడ వేసేటప్పుడు బిస్మిల్లా అని వేస్తామో, ఈ శైతాన్ నుంచి మనం రక్షించబడతాము. ఎప్పుడైతే అలా రక్షించబడ్డామో అప్పుడు మనము ఈ చెడులకు పాల్పడేటువంటి చెడు జిన్నాతులు మరియు శైతాన్ల నుంచి మనం రక్షించబడవచ్చు. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, ఇక ధార్మిక గ్రంథాలలో ధార్మిక పండితులు రాసినటువంటి విషయాలు మనం గనక చూస్తే, ఒక వ్యక్తి మీద అంటే ఒక స్త్రీ మీద ఒక జిన్నాతు వచ్చేసింది, అది చాలా ఎక్కువగా వేధిస్తుంది. ఒక గురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ గురువు గారు ఖురాన్ చదువుతూ ఉంటే ఆ జిన్ను బయటకు వచ్చింది. ఆ స్త్రీ యొక్క శరీరం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆ గురువు గారు అడిగారు, నువ్వు ఈ స్త్రీ మీదకి ఎందుకు వచ్చావు, కారణం ఏంటని అడిగారు. అడిగితే ఆ యొక్క జిన్ను, ఆ యొక్క దెయ్యం ఏం చెప్తుందంటే, వీరు ఒక ప్రదేశంలో వేడి వేడి నీళ్లు పోశారు, ఆ నీళ్లు కారణంగా నా యొక్క బిడ్డ చనిపోయింది, అందుకోసం నేను వీళ్ళ యొక్క కుమార్తె మీదకి వచ్చి, అంటే ఈ స్త్రీ మీదకి వచ్చి నేను బాధ పెడుతున్నాను అని చెప్పి అంటుంది. అనగానే అప్పుడు ఆ యొక్క ఖురాన్ చదివే గురువు గారు ఏమడుగుతారంటే, మీరు అక్కడ ఉన్నారని వీళ్ళకి తెలియదు కదా అని చెప్పి అంటారు. అంటే అప్పుడు ఆ యొక్క జిన్ ఏమంటుందంటే, కనీసం మీరు బిస్మిల్లా అల్లా నామముతో అని చెప్పన్నా అక్కడి నుంచి మేము పారిపోతాం, అప్పుడు నా బిడ్డ రక్షించబడేది కదా, మీరు అలా చేయలేదు కదా, నా బిడ్డను నేను కోల్పోయాను కదా, అందుకే ఈవిడికి నేను టార్చర్ చేస్తున్నానని చెప్పి అంటుంది. అదేవిధంగా సోదరీమణులారా, కొద్దిమంది స్త్రీల మీదకి ఎందుకు వస్తాయి ఇవి, కారణం ఏమిటి అంటే, ధార్మిక గ్రంథాలలో ఈ యొక్క విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. కొద్దిమంది మగ జిన్నాతులు ఉంటాయి, అంటే జిన్నాతుల్లో కూడా స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు.
ముస్లింలు ఉంటారు, ముస్లిమేతరులు ఉంటారు. మనుషుల జీవితం ఎలాగైతే ఎన్ని విధాలుగా అయితే మనకు కనబడుతుందో, మన మనుషుల్లో మతాలు, వర్గాలు, వర్ణాలు, కులాలు ఎలాగైతే ఉన్నారో అలాగే జిన్నుల్లో కూడా ఉంటారు. అయితే అందులో ఉన్నటువంటి ఒక జిన్ ఏదైతే పురుష జిన్ ఉందో, అంటే పురుషుడైనటువంటి జిన్నాత్ ఉందో, తన కోరిక అంటే తన మనసు పడినటువంటి ఒక స్త్రీ మీదకి తన కోరిక తీర్చుకోవడానికి మారు వచ్చి ఆవిడ మీద పడుతూ ఉండడం అనేది చేస్తూ ఉంటుంది. కొన్ని జిన్నాతులు ఇలా వస్తూ ఉంటాయి. అంటే కొన్ని మనం చేసి తప్పులు పిలుచుకుంటాం. అంటే బాత్రూంలో వెళ్ళేటప్పుడు దువా చదవకపోవడం, అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు బిస్మిల్లా అనకపోవడం, వచ్చిన తర్వాత గడేసేటప్పుడు బిస్మిల్లా అనకపోవడం. అలాగే ఇంకో 2 విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ్యంగా చెప్పారు. మీరు రంధ్రాలలో మూత్రం పోయకండి అన్నారు. రంధ్రాలంటే కన్నాలు ఉంటాయి కదండి, కన్నాలు, బెజ్జాల్లో మూత్రాలు పోయకండి అంటారు. ఎందుకంటే ఆ బెజ్జాలలో జిన్నాతుల నివాసాలు ఉండవచ్చు అని చెప్పి అంటారు. మరియు వీరాన్ ప్రదేశాలు ఉంటాయి కదండి, వీరాన్ అంటే ఖాళీ స్థలాలు ఉంటాయి చూసారా, ఖాళీ ప్రదేశాలు. ఆ ఖాళీ ప్రదేశాలలో కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లు కింద కూడా మీరు మూత్రాలు విసర్జన చేయకండి. మూత్రము మరియు మల విసర్జన ఇలాంటివి చేయకండి అక్కడ. ఎందుకంటే ఆ కొన్ని ప్రదేశాలు వాటికి సంచరించే ప్రదేశాలు అయి ఉండొచ్చు అని చెప్పి అంటారు. అందుకే ముఖ్యంగా మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకున్న కారణంగానే మనం ఈ జిన్నాతుల నుంచి రక్షించబడవచ్చు. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఏంటండి, జిన్నాతులు మనిషి మీద రావడానికి లేదా శైతాన్ మనిషి మీద రావడానికి. ఇదైతే ఒకవైపు, అంటే ఒక విధానం నేను చెప్పింది. రెండోది ఏంటంటే, జిన్నాతుల్ని కావాలని కొద్ది మంది మనుషుల మీదకి పంపుతూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటారు చూసారా, జాదు. అయితే చాలా మంది ఈ జాదు గురించి తెలియకుండా వాళ్ళు జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు కష్టంతో, అలాగే బాధలతోటే, అలా ఇబ్బందులతోటే గడిపేస్తూ ఉంటారు. అది జాదు అని అర్థం కాదండి చాలా మందికి. అయితే ఈ జాదు ఏంటి అంటే, మీకు క్లియర్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, జాదుగర్లు ఉంటారు కదా చేతబడి చేసేవాళ్ళు, వారు జిన్నాతులతో తమ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటారు. వీళ్ళు జిన్నాతుల కోసం పనిచేస్తూ ఉంటారు, జిన్నాతులు వీళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటాయి. ఇవి నా మాటలు కాదు, చాలా పెద్ద పెద్ద ధార్మిక పండితులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. జిన్నాతులు వాళ్ళకి సహాయం చేయాలి అంటే అతి ముఖ్యంగా వీళ్ళు చేసే పని ఏంటంటే, జాదుగర్లు చేసే పని ఏంటంటే, ఖురాన్ ఏ గ్రంథం అయితే అల్లాహ్ అవతరింపజేస్తాడో ఆ గ్రంథాన్ని అవమానపరిచే పనులు చేస్తూ ఉంటే ఈ యొక్క చెడు జిన్నాతులు వాళ్ళ పనులు చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే పంపుతారో ఫోటోలు ఇచ్చి వాళ్ళకి టార్చర్ చేయడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి కష్టపెట్టడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇవి ఎలా చేస్తాయి ఏంటి, ఏ రకంగా ఉంటుంది ఆ టార్చరు, ఏ విధమైనటువంటి మార్గాలలో వాళ్ళు టార్చర్లు చేయగలరు, అసలు వాళ్ళ టార్చర్లు ఏ రేంజ్లో ఉంటాయి, అసలు వీటికి సంబంధించి ఇన్షాల్లా తప్పకుండా నేను తర్వాత వీడియోలో పూర్తిగా, అంటే నేను కళ్ళ ముందు కొద్ది మందిని చూసినవి, వాళ్ళు అల్లాహ్ యొక్క వాక్యాల బరకత్ తోటి, అల్లాహ్ యొక్క వాక్యాల శుభాలతోటి వాళ్ళు ఆ యొక్క చెడు నుంచి బయటపడిన వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ధార్మిక గ్రంథాలలో కూడా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి, వాటి గుర్తులు ఎలా ఉంటాయి ఏంటన్నది అవి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. నేను ఈ వీడియోలు చేయడానికి గల ఉద్దేశం ఒకే ఒక్క ఉద్దేశం. ఇవాళ ఉదయం కూడా నేను అల్లాహ్తో అదే దువా చేశాను, ఏ అల్లాహ్ ఈ వీడియోలు చూసి ఒక్క మనిషి ఈ చెడు మెడికల్ ప్రాబ్లం కాదు కదా, ఈ ప్రాబ్లంకి నేను ఖురాన్ వాక్యాలు చదువుతూ ప్రవక్త వారి యొక్క బోధనలైనటువంటి దువాలు చదువుతూ ఉంటే నేను వీటి నుంచి బయటపడొచ్చు కదా అని చెప్పి ఒక్కలు వీటి నుంచి బయటపడినా నువ్వు నాతో రాజీ అయిపోతావేమో అల్లా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అల్లాహ్ తబారక్ తఆలా నా ఉద్దేశాన్ని తన దయతో అంగీకరించుగాక. ఈ చెడు జిన్నాతులు శైతాన్ యొక్క చెడు నుంచి అల్లాహ్ తబారక్ తఆలా మనందరినీ తన దయా కరుణతో రక్షించుగాక. అదేవిధంగా మీ అందరితో నా విన్నపం, ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 2 పనులండి. ఒకటి ఏంటంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి చూపెడుతుంది యూట్యూబ్. రెండోది ఏంటంటే ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే మనం ఉన్న బాధల్లో, మనకున్న ఇబ్బందుల్లో సేమ్ ఎవరు అనుభవిస్తున్నారో మనోడు తెలియదు కదా, వాళ్ళకైనా దీని ద్వారా మేలు జరగచ్చేమో, లాభం జరగచ్చేమో, దానికోసం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ అందరితో నా విన్నపం ఏమిటంటే, ఎప్పుడైనా మీరు ఉమ్రాకి వెళ్ళాలంటే, మక్కా ప్రయాణం చేయాలంటే, మన ఛానల్ ద్వారా ఇప్పటికి కొన్ని వందల మంది మేము మక్కా తీసుకువెళ్ళాం అల్హమ్దుల్లా. ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972 కి కాంటాక్ట్ చేయండి. అలాగే అర్షద్ అహ్మద్ బై నెంబర్ 9885678634 కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇప్పుడు సమ్మర్ క్లాసులు పెట్టారు ముఫ్తీ సాబ్. అంటే కంటిన్యూగా వారు చదివిస్తూ ఉంటారు ఆన్లైన్ లో అరబిక్ క్లాసులు, ఇస్లామిక్ క్లాసులు, ఖురాన్ యొక్క క్లాసులు. ఇప్పుడు సమ్మర్ కదా, మీ పిల్లల్ని టైం వేస్ట్ చేయించకండి. మనం ఇహలోకం చదువు కోసం కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా. అలాగే సమ్మర్ క్లాసుల్లో జాయిన్ చేసి ఎక్కువ ఫీజు ఉండదు, 500 రూపాయలు ఎంతో నెలకి ఫీజు. ముఫ్తీ సాబ్ దగ్గర జాయిన్ చేయండి. మీ పిల్లలకి అరబిక్ నేర్పించండి, ఖురాన్ నేర్పించండి. ఈ యొక్క అరబిక్, ఇస్లామిక్ ఇవన్నీ తెలిస్తే ఈ బాధలు ఉండవు అసలు. మీకైనా నాకైనా మనందరికి చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు లేరండి. అందుకే మనం దీనికి బాగా దూరంగా ఉన్నాం. ఇప్పుడు అంటే దగ్గర అవుతున్నాం అల్లాదల్లా. కానీ పిల్లలు అనుకోండి మనకంటే స్పీడ్గా ఎదగలుగుతారు కదా. మీ పిల్లలు సమ్మర్ క్లాసులో జాయిన్ చేయండి. ముఫ్తీ సాబ్ నెంబర్ 8332932972 కి కాంటాక్ట్ చేయండి.